ఇక్కడెవరున్నారు? లక్కీగా గెలిచారు మమ్మీ. దీంతో ఒక కాన్సెప్ట్ని ప్రయోగిస్తున్నాం అత్తయ్య. 3D టెక్నాలజీతో లేని మనిషిని ఉన్నట్టుగా చూపిస్తాం. నెక్స్ట్ రౌండ్లో మనమే గెలుస్తాం. ఇలా నెక్స్ట్ రౌండ్ అనుకుంటూ పోతే ఫైనల్ రౌండ్లో వాళ్ళే గెలిచి మనల్ని ఫూల్స్ని చేస్తారు. మరి జానకి ఆద్య కాకుండా ఇంకా ఎవరు ట్రైనింగ్ ఇస్తున్నారు? నాకు తెలియాలి, తెలుసుకుంటాను. ఆద్య వాళ్ళు ఎక్కడున్నారు? అటువైపు ఉన్నారు మమ్మీ. నేను చెప్పిన ప్రతి విషయం చక్కగా గుర్తుపెట్టుకొని మీరు అద్భుతంగా ప్రదర్శిస్తుంటే మిమ్మల్ని చూడ్డానికి నా 2 కళ్ళు చాలేదు. చూడండి, మీరు గెలిస్తే మీ గురువు ఎంత పొంగిపోతుందో. గురుదక్షిణంటే డబ్బులో బట్టలో ఇవ్వడం కాదు, ఇలాంటి విజయాల్ని ఇవ్వటం, గుర్తుండిపోయే క్షణాలనివ్వటం. అదిప్పుడు మీరు ఆచకిచ్చారు. చాలా ఆనందంగా ఉంది నాకు. పెద్దమ్మ, నువ్విక్కడికి రావడం వల్లే ఇదంతా సాధ్యమైంది. వాళ్ళు చేస్తున్న చిన్న చిన్న పొరపాట్లని సరిచేసి వాళ్ళు అద్భుతంగా డాన్స్ చేయడానికి కారణమయ్యావు. నీకే థ్యాంక్స్ చెప్పాలి పెద్దమ్మ. మన కుటుంబం గౌరవ ప్రతిష్టల్ని నిలబెట్టడం కోసం నువ్వెంతగా పోరాడుతున్నావో నాకు తెలుసమ్మా. మన కోసం మనం నిలబడిన రోజే కదమ్మా మన కుటుంబానికి విలువొచ్చేది, గౌరవం వచ్చేది, ఇలాంటి గెలుపులొచ్చేది. రెండోసారి మూడోసారి కూడా ఇలాగే అద్భుతంగా నాట్యం చెయ్యాలి. పోటీలో మనం గెలిచామంటే ఈ ఊరికి పట్టిన శని హలో లూజర్, ఏంటి ఇలా వచ్చారు? గెలిచారు కదా, అభినందిద్దామని వచ్చాను. మరి స్టూడెంట్స్ ఇక్కడుంటే మీరేంటి ఇక్కడంతా స్కాన్ చేస్తున్నారు? మీ పెద్దమ్మ హాస్పిటల్లోనే ఉంది కదా? ఉంది కదా. మీకు వీడియో కాల్ చేసి కూడా మాట్లాడారు కదా? ఉంది. మీకు ఏమైనా డౌట్ ఉంటే సీసీటీవీ కెమెరాలో కూడా చెక్ చేయండి. అవసరం లేదా? అనగదేవి గారు, ఒక్క నిమిషం. మా స్టూడెంట్స్ని అభినందిస్తానన్నారు, మర్చిపోయారా? యాక్చువల్లీ నేను మర్చిపోయిన వాళ్ళకి గుర్తు చేస్తూ ఉంటాను. పిల్లల్ని అప్రిషియేట్ చేయండి. బాగా చేశారు, వెల్ డన్. ఇక్కడ మన పరిస్థితి పర్వాలేదు. అక్కడ పాప పరిస్థితి ఎలా ఉందో రామాకి ఫోన్ చేసి అడుగు. అలాగే పెద్దమ్మ. శ్రీను, ఫోన్ చేయి. ఆద్య, ఆద్య ఫస్ట్ రౌండ్ గెలిచారా? ఎలా గెస్ట్ చేసావు రామా? గెస్ట్ చేయడానికే ఉంది, నువ్వు గెలుస్తావని నాకు తెలుసు కదా. యాక్చువల్లీ పెద్దమ్మ రావడం చాలా హెల్ప్ అయింది.
ఇక్కడ హాలోగ్రామ్ కూడా నాకు చాలా బాగా హెల్ప్ చేసింది. ఆ, పాప ఎలా ఉంది? ఆపరేషన్ అయిపోయిందా? జరుగుతుంది ఆద్య. సక్సెస్ అవుతుందన్న ధైర్యంతో ఉన్నాం. సక్సెస్ అయింది అనే మాట కోసం ఎదురు చూస్తూ ఉంటాను రామా. పెద్దమ్మా, రామా, అమ్మా మీరు జాగ్రత్త అమ్మా. మిగిలిన 2 రౌండ్లు కూడా గెలిచి ఆ రాక్షసిని మన ఊరు నుంచి తరిమేయండి. అలాగే రామా. ఆల్ ది బెస్ట్ ఆద్య. థ్యాంక్ యూ రామా. ఉంటాను. చూడండి, బీ స్ట్రాంగ్ అండ్ బీ కాన్ఫిడెంట్. మీరు గెలిచి ఈ ఊరిని గెలిపించండి. ఇంకా పదండి. పదండి. మరి కాసేపట్లో సెకండ్ రౌండ్ మొదలవబోతుంది. ఆద్య, ఈ రౌండ్ చాలా ఇంపార్టెంట్. డోంట్ వరీ, మనతో హర్షిత ఉంది కదా, మనమే గెలుస్తాం. ఎంరామ్ స్కూల్ టీం నుంచి కుమారి హర్షితాని వెల్కమ్ చేస్తున్నాం. సారీ అక్క, నా వల్లే కదా ఇదంతా. లేదు, నీ కాళ్ళకి ఇలా జరిగింది కదా, అయితే నువ్వు ఇప్పట్లో నడవలేవా? డాన్స్ నేర్పించలేవా? అన్నీ జరుగుతాయి. నువ్వు ప్రాక్టీస్ చేస్తూ ఉండు, ఆపొద్దు. అక్కడ నేర్చుకునే వాళ్ళలో నువ్వు చాలా బాగా చేస్తున్నావు. నువ్వు స్టేజ్ ఎక్కి మన టీంని గెలిపించాలి. సరే అక్క. మన పాప ఆద్య టీంలో ఉండడం ముఖ్యం కాదు, ప్రాణాలతో ఉండడం ముఖ్యం. ఆ అనగాదేవి మాయ చేసో మంత్రం వేసో హర్షితని కొనేసింది.